26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కడియం శ్రీహరి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయనప్పుడు వివరణ ఎందుకు ఇవ్వాలి అంటున్నారు ఆయన. నియోజకవర్గ సమస్యలు చెప్పడం ఎమ్మెల్యేగా తన హక్కు అని, నేను నిబంధనలేమీ అతిక్రమించలేదు అన్నారు కడియం శ్రీహరి. మొత్తం శాఖపై సమీక్ష చేసే అధికారం తనకు లేదని, దేవాలయాల అభివృద్ధిపైనే అధికారుల్ని కలిశానని, నా నియోజకవర్గ అంశాలనే ప్రస్తావించాను అంటున్నారు కడియం. సమీక్ష చేశాను అనడం అవగాహన లోపమే అవుతుంది అంటున్నారు. ప్రోటోకాల్ ప్రకారమే వ్యవహరించానంటున్నారు కడియం శ్రీహరి. నేను నా నియోజకవర్గానికి సంబంధించిన ఆలయాల గురించి మాట్లాడనే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లా ఆలయాల గురించి కానీ లేకుంటే తెలంగాణకు సంబంధించిన ఆలయాల గురించి నేను మాట్లాడాను. సమీక్ష అంటే నా దగ్గరికి అధికారులు వచ్చినప్పుడు, నా ఆఫీస్కు వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని సమీక్షగా మనం భావించాలి. కానీ నేనే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు నేను అది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినట్టుగా భావించాను. ఇది అవగాహన రూపమే తప్ప మరొకటి కాదు. అసలు నేను తప్పే చేయలేదు, వివరణ ఇచ్చే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఒక యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి మాత్రమే వెళ్ళాను నేను. అది నా హక్కు. అది ఓ ఎమ్మెల్యేగా నాకున్న హక్కు. అది 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.